హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఇదిగోండి మేకలు సోరు పెడదాం అనుకుంటున్నాను. కాకపోతే సోరు పెడతాకి మా పిల్లలు పెద్ద తినరండి ఇది. అందుకని నేను అలవాటు చేయించానండి. సోరు కాదు కాస్త దగ్గరగా వండుతున్నాను, చపాతీల్లోకి బాగుంటాయని. ఇదిగోండి పుసిపేసి బాగా శుభ్రంగా కడుక్కోవాలి. వీటిని కడుక్కున్నాక ఇందులో వాటర్ వేసుకుని శుభ్రం చేసుకోవాలండి. 2-3 సార్లు కడుక్కొని ఒకటి పక్కన పెట్టుకున్నానండి. కడుక్కొని కుక్కర్లో కాస్త ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువే వేసుకోవాలండి, తక్కువ కాదు. ఇందులోనూ ఈ కర్రీలో ఎక్కువ పడుతుంది. హీట్ అయిందండి. ఇప్పుడు పచ్చిమిర్చి చీరికలు, ఉల్లిపాయ ముక్కలు, వేసుకున్నాండి. బాగా కలుపుకోవాలి. ఇదిగో టమాటా ముక్కలు కూడా వేసుకున్నాను. ఈ మెత్తగా కుక్ అయ్యేదాకా కాస్త కలుపుకుంటూ చూసుకోవాలి. ఇదిగోని మెత్తగా కుక్ అయినాయండి. ఒకసారి కలుపుకుంటున్నాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలండి. కుమ్ముకున్నాను నేను. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. వేసాక ఇంకోసారి కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మేకాలు వేసుకోవాలండి. ఇందులోను ముక్కలు ఇగోండి అన్నీ ఇందులో వేసుకుంటున్నాను. వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. మళ్ళీని అల్లం వెల్లుల్లి పేస్ట్ కింద మళ్ళీ అడుగంటుతుంది కదండి. ఒకసారి కలుపుకొని మొత్తం అంతా కలిసేలా కలుపుకున్నానండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం 2 నిమిషాలు. ఇప్పుడు 1 స్పూన్ పసుపు. ఇదిగోండి ఇది ఏంటంటే నువ్వులు ఇంకా గసగసాల పేస్ట్ అండి ఇది. ఇదిగోండి కారం వేసుకుంటున్నాను మొత్తం అంతానండి. ఒక 2-3 స్పూన్లు వేసుకున్నాను. ఉప్పు మాత్రం వేయలేదండి. ఉప్పు వేస్తే ముక్క ఉడకదో చెప్తాను నేను. కాస్త ఉడకాక అప్పుడు చెప్తానండి ఎప్పుడు వేయాలి ఏంటని. మొత్తం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇదిగోండి వాటర్ వేసుకున్నానండి. వాటర్ వేసుకున్నా కూడా మూత పెట్టుకుందాము. ఇదిగోండి ఇంకా ఒకసారి నేను చూసుకున్నాను. మళ్ళీ కుక్కర్ మూత పెట్టుకున్నానండి. ఇదిగోండి విజిల్ అయితే చాలా వేయించానండి. ఒక 10 విజిల్స్ అయినా వేయించాను. ఇదిగోండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకొని ఎలా ఉడికినాయి చూసుకోవాలండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుంటున్నాను. ఇదిగోండి చింతపండు పులుసు అండి ఇది. ఇప్పుడు ఉప్పు వేసుకుంటున్నాను. సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. ఇదిగోండి ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాము. ధనియాలు 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, మిరియాలండి, లవంగ మొగ్గలు ఒక 4 లవంగ మొగ్గలు వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, ఇదిగోండి ఒకసారి ఉడికిందో లేదో చూసుకోవాలి. ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. ఇంకా కుక్కర్ మూత పెట్టలేదండి. ఇప్పుడు పెడతాను మూత నేను. మళ్ళీ విజిల్స్ మెత్తగా ఇలా ఉడికించుకోవాలి. ఇదిగోండి మళ్ళీ ఉడికించుకున్న మూత పెట్టుకుని ఇంకో 5 విజిల్స్ వచ్చేలా ఉడికించుకున్నాను. ఇప్పుడు ఇదిగోండి కొత్తిమీర ఆ మసాలా వేసేస్తున్నాను ఇందులోను. వేసానండి. ఆ మసాలా అంతా చూపించలేదు, కరెంటు పోయిందండి.
ఇప్పుడు పోపు పెట్టుకోవాలండి. దీనికి ఇదిగోండి జీలకర్ర, ఎల్లుల్లిపాయ, కొత్తిమీర ఇంకా అన్నీ వేసుకోవచ్చు. నేను వేయలేదండి, మా పిల్ల పెట్టేసింది ఇది. నేను ఇంకా వీడియో చేస్తున్నాను. ఇదిగోండి పోపు పెట్టుకున్నాక ఇది కర్రీలోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి. రైస్లోకైనాను, కర్రీ అని అంటున్నాను అంటే నేను పులుసు పెట్టలేదండి, ఇది ఇలాగే తిక్కగా వండాను. ఇంకొన్ని రైస్లో తింటుంది మా పిల్ల. చాలా మంచిదండి పిల్లలకి.